మరి నెక్స్ట్ మీ మోటివ్ ఏంటి? ఈయననే ఇట్లా ఈ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు మరి. నేను చెప్పినా కదా, నా మోటివ్ గిటివ్ ఏం లేదు. ఇది CCPA గైడ్ లైన్స్, ఇది శాస్త్రీ భవన్ అంటే ఇది అడ్వైజరీ బోర్డ్ రిపోర్ట్, ఇది అడ్వైజరీ బోర్డ్ రిపోర్ట్, ఇవి ఆల్రెడీ ఇచ్చిన మ్యాండేట్స్. ఈ ప్రింటర్ ఖర్చులు కూడా వెళ్ళవు, ఈ ప్రింటర్ ఖర్చులు కూడా వెళ్ళవు. అమ్ముడు పోయిండట మధ్య చెప్పారు. ఇదిగోండి ఇక్కడ అడ్వైజరీ బోర్డ్స్, ఇది డీజీపీ గారికి నేను ఇచ్చిన కంప్లైంట్. అసలు హర్ష సాయి అనే టోన్ మీద ఫస్ట్ వాయిస్ రేజ్ చేసిందే నేను రేజ్ చేసి నేను కన్స్ట్రక్టివ్గా తీసుకుపోయినా, ఇది విత్ ప్రూఫ్స్ కన్స్ట్రక్టివ్గా తీసుకుపోయినా, అంతేగాని బూతులు రాక కాదు. లేకపోతే బూతులు మాట్లాడితే సొల్యూషన్ వస్తుంది అంటే ఇప్పుడు అన్వేష్ పల్లవి ప్రశాంత్ గారిని డాష్ పోతావు, గీష్ పోతావు, చచ్చిపోతావు, నువ్వు ఇది చచ్చిపోతావు, ఇట్లా అంటే నిన్ను అడుగు, నువ్వు నీతో నేను ఏమైనా పని చేయించుకోవాలంటే గౌతమి అది చాలా తప్పమ్మా అంటే వింటావా, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నీ ఇంట్లో పన్ను పడుతుంది ఇట్లా అంటే వింటావా? ఏమో నాకున్న తెలివి నాకున్న సంస్కారం ఇట్లనే చెప్పింది. లేదు ముందు అట్లా చెప్పి బాగా రీచ్ పెంచుకోవాలా, బాగా ఫాలోవర్లు పెంచుకొని తర్వాత అప్పుడే నిన్ను నమ్ముతుంది అంటే అట్లాంటి ఫైట్ నాకొద్దు. అట్లాంటి ఫైట్లో మొరాలిటీ ఉందా? నువ్వు ఒకసారి కూర్చొని నీ అమ్ముడు పోయినావా, ఎన్ని పైసలు వచ్చినాయి అండ్ డైరెక్ట్గా అడిగినావు కదా, నీకు నా ఫోన్ ఇస్తా, నా బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఎన్ని పైసలు వచ్చినాయో, ఎక్కడి నుంచి వచ్చినాయో చూసుకో. నాకు 10 అకౌంట్లు లేవు, ప్లస్ హవాలా చేసేంత తెలివి లేదు. ఒకటే అకౌంట్ ఉంది, ఒక అకౌంట్ ఉంది. లీగల్ తెలివి ఉందమ్మా. వీఆర్ కామన్ ఆడియన్సెస్, కామన్ పీపుల్, కామన్ మ్యాన్, అంతే. ఈ చావు తెలివితేటలు లేవు. ఆటగాళ్ళు 60 కూరలు సజ్జనార్ గారిని పెట్టుకొని నాకు సరే. ఒక్క వ్యాలిడ్ క్వశ్చన్ ఈ ఫేస్తోని నీకు, బిగ్ టీవీకి, అట్ ద సేమ్ టైం అన్వేష్కి, సజ్జనార్ గారికి చెప్తున్నా. సరే అమ్మనా బూతులు ఇమ్రాన్ చేసిండు కాబట్టి ఇమ్రాన్ని తిట్టిండు, హర్ష సాయి చేసిండు కాబట్టి హర్ష సాయిని తిట్టిండు, పల్లవి ప్రశాంత్ చేసిండు కాబట్టి పల్లవి ప్రశాంత్ని తిట్టిండు, రవి ద తెలుగు ట్రావెలర్ తిట్టిండా? గలీజ్ తిట్లు. వాళ్ళ వైఫ్ని ప్రాస్టిట్యూషన్ అది ఇది అని తిట్టి వర్స్ట్గా తిట్టిండు 40 వీడియోలల్లో. ఎందుకు తిట్టిండు? గుమ్ము రవి ఉమా ట్రావెలర్ ఎందుకు తిట్టిండు? IPS ఆఫీసర్స్ని ఎందుకు తిట్టిండు? హిందూయిజంని, ఇండియాని చెత్తబుట్ట అని ఎందుకు తిట్టిండు? చైనీస్ వాళ్ళు పోయి సంకనాకాలంట షుగర్ వేసుకొని ఎందుకు అన్నాడు? నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఈ ఫైట్ అవుతున్నప్పుడు ఒకరోజు ఈ పెద్ద మనిషి కాల్ చేసి బీపులు మీరు కావాలంటే వేసుకోండి నాతో. నేను హలో అవినేష్ గారు, మీరు బాగా చేశారండి లాస్ట్ టైం, నాకు బాగా తెలుసు అండి. అసలు మీరు ఏమన్నా బుర్ర ఉందా అండి మీకు? మీరు చచ్చిపోతే మీ దండకి, మీ శిలా విగ్రహానికి దండేస్తారు. ఈ బెట్టింగ్ ఆటలు ప్రమోట్ చేసే వాళ్ళ దండేసి దండం పెట్టాలండి. వీళ్ళు ఈ చెత్తగుట్టలో నుంచి చెత్తను తీసి పడేస్తున్నారండి. ఇట్లనే అన్నాడు. నేను షాక్. అరే ఈయన పాపం బెట్టింగ్ గురించి చచ్చిపోతుండే ఇది అంటే ఇట్లా అన్నాడు. నాకేం తెలుసు? మొన్న మా దోసుగాడు చెప్తుండు, అరే పిచ్చోడా అప్పుడు వచ్చి అవును ఈయన మంచిగా చేస్తున్నాడు అంటే అందరూ అనుకుంటారు అరే యువ సమ్రాట్ మంచిగా చేస్తున్నాడు కదా, మంచి పని చేస్తున్నాడు కదా అంటాడు. అదే అప్పుడు నువ్వు ఆపేయి నువ్వు చచ్చిపోతే నీ ఇంట్లోకి ఏముండదు. ఇప్పుడు కూడా నన్ను పొగుడుతున్నాడు. పాపం ఆయన అమెరికా నుంచి వచ్చి సోషల్ సర్వీస్ చేస్తాడు. అరే నాయన నన్ను పొగడకు నాయన, నువ్వు నీకెవడిని తిట్టాలని ఉందో ఆడు తిట్టుకో, నన్నేదే పొగుడుతున్నావు. మళ్ళా నీ దుష్మన్ కానీ అందరు అరే ఇన్ని కూడా అన్నాలు ఒకటి అనుకున్నాడు. నేను అసంటోని కాదు. అప్పుడు వస్తుంది. ఇట్లా అయితే మనకు ఇప్పుడు మంచిగా అయింది. ఇవాళ పొద్దున కూడా చెప్పిండు ఆయన టార్గెట్ 60 లక్షలు అంట. ఎవరి మీద ఒట్టు అంట వాళ్ళ మీద ఒట్టు. కాదు పైసలు. ఒక్కొక్క వీడియోకి 3 లక్షలు వస్తున్నాయంట. నువ్వు యూట్యూబే కదా, నీకు తెలియదా ఎన్ని ఒక్కొక్క వీడియో? నా మీద నేనే ఒట్టేసుకొని చెప్తున్నా. ఆయన టార్గెట్ 55 లక్షలు 60 లక్షలు అంట. 60 లక్షలు ఈ నెల 41 రోజులు చేస్తాడంట ఈ అబ్యూస్ గేమ్ చేసి, దాంతో 60 లక్షలు సంపాదిస్తాడంట. 60 లక్షలు సంపాదించి దాంతోనే ఐఫోన్లు ఏదో ఉన్నాయంట, ఐఫోన్లు ఇచ్చుకుంటాడంట 2-3
లేవో 10 మందికో ఐఫోన్లు ఇస్తాడా? గివ్ అవే. గివ్ అవే సబ్స్క్రైబర్స్ కి. అదేం ఆనందం. మళ్ళీ ఆయనంట తిన్న తిండి విధిస్తే ఆ మెతుకులు కూడా ఏమన్నా పురుగులు గిరుగులు తింటాయని అట్లా కూడా అన్నాడంట. ఆయనే చెప్తుండు పీసీఆర్ సంఘానికి అధ్యక్షుడిని నేను. అంటే పిల్లికి కూడా పిచ్చబెట్టాడు అయితే. ఆయనే చెప్పిండు కదా, నేను చెప్పిందా ఇది? మళ్ళీ ఇదే పెద్ద మనిషి హర్ష సాయితో మాట్లాడి వాళ్ళమ్మ ట్రీట్మెంట్కి హర్ష సాయి పైసలు ఇవ్వాలంట. అదే అడుగుతున్నారు కదా వాళ్ళు, ఇంకా ఏదో చిన్న గుడిసెలో ఉంటున్నారు, మా అమ్మకి హెల్త్ బాగోలేదు, వెళ్ళి సాయం చేయమని. మరి ఇప్పుడు చెప్పు, పోరాటం చేసేది ఎవడు, అమ్ముడు పోయింది ఎవడు, పైసలు అడుక్కుంటుంది ఎవడు? For more videos like this, subscribe Big TV channel.